సత్య సినిమా రీ రిలీజ్ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, అపారమైన తెలివితేటలు ఉన్న నేను సత్య సినిమాను బెంచ్ మార్కర్ తీసుకుని భవిష్యత్తును ఎందుకు నిర్మించుకోలేదు అర్థం కావడం లేదు. సత్య సినిమాతో నన్ను నమ్మిన వారందరికీ చేసిన ద్రోహాన్ని తలుచుకుని కుమిలిపోతూ ఏడుస్తున్నాను. సక్సెస్ అహంకారం తలకెక్కించుకుని తాగుబోతునయ్యాను. నా కళ్ళు నెత్తికెక్కాయి. అలా విజయం కోల్పోయానని ఇటీవల రామ్ గోపాల్ వర్మ మాట్లాడారు. అంతలోనే రామ్ గోపాల్ వర్మకి బిగ్ షాక్ తగిలింది. ముంబైలోని అంధేరి మ్యాజిస్ట్రేట్ కోర్ట్ చెక్ బౌన్స్ కేసులో వర్మను దోషిగా తేలిస్తూ 3 నెలల జైలు శిక్ష విధించింది. 2018లో మహేష్ చంద్ర అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా వర్మపై కేసు నమోదైంది. అప్పట్నుంచి ఒక్కసారి కూడా ఆర్జీవీ విచారణకు హాజరు కాలేదు. దీంతో ఆగ్రహించిన న్యాయస్థానం ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఫిర్యాదుదారునికి 3 నెలల్లో 3.72 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని, లేదంటే మరో 3 నెలల జైలు శిక్ష అనుభవించాలని సంచలన తీర్పు ఇచ్చింది. అయితే దీనిపై వర్మ ఎలా రియాక్ట్ అవుతారో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే అటు ఏపీలోనూ వర్మపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్లో పోస్ట్ చేశాడని టీడీపీ మండల కార్యదర్శి రామలింగం మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై 7 సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తనపై నమోదైన కేసు కొట్టేయాలని వర్మ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పిటిషన్ను తిరస్కరించింది. మరి పశ్చాత్తాపంతో మార్పు చెందిన ఆర్జీవీ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.